హలో షణ్ముఖ్ గారు. హాయ్ మ్యామ్. మీరు సూర్య నమస్కారాలు ఒక సీక్వెన్స్ గా చూపిస్తా అన్నారు. Yes, ma'am. అంటే నార్మల్ గా ఇండివిజువల్ గా చేయడం ఏంటి, సీక్వెన్స్ లాగా ఏంటి? మ్యామ్ నార్మల్గా ఒక రౌండ్కి 12 పోసెస్ ఉంటాయి మ్యామ్ సూర్య నమస్కార్. 11th 12th రౌండ్ని మనం మిక్స్ చేసేసి నేనేం చేస్తానంటే కంటిన్యూస్గా చేయిస్తాను అనమాట. కంటిన్యూస్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 6th రౌండ్ వరకు ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. 7th 8th రౌండ్ నుంచి ఇంకా మనం జాయింట్స్లో ఫ్లెక్సిబిలిటీ ఆర్చింగ్ మనం పొందొచ్చు. అండ్ 11th 12th రౌండ్ వచ్చేసరికి చాలా హార్డ్గా ఉంటుంది మ్యామ్ ప్రాక్టీస్. అది ఎట్లా అంటే సూర్య నమస్కార్ చేయడం ఒక యుద్ధం లాంటిది అనమాట. ఒక 12 రౌండ్స్ ఫినిష్ చేస్తే మీరు ఆ యుద్ధంలో గెలిచినట్టు. అది 9th రౌండ్కి 10th రౌండ్కి పడిపోతే యుద్ధంలో గెలవనట్టు అనమాట. సూర్య నమస్కారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మ్యామ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ as ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్ అనమాట. పూర్వం మన ఋషులు మునులు రెగ్యులర్గా చేసేవాళ్ళు అనమాట. అది సింపుల్గా చెప్పాలంటే యోగీస్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్ అంటారనమాట. మన బాడీలో ఉన్నటువంటి 600 కండరాలు ప్రతి ఒక్క పోస్ట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఒక 1 hour 2 hours జిమ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది మ్యామ్. ఒక 12 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారం ఒక 15 to 20 minutes మెల్లిగా స్లో పేస్లో మోడరేట్ పేస్లో చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మ్యామ్. ఎప్పుడైతే 12 రౌండ్స్ ఆఫ్ సన్ సాలిటేషన్ చేస్తాం మ్యామ్, బాడీ అంతా తడిచిపోతుంది చెమటతో. సచ్ ఎఫెక్టివ్ ప్రాక్టీస్ అనమాట. మన బాడీలో ఒక 12 సిస్టమ్స్ ఉంటాయి మ్యామ్. మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్, ఇట్లాగా ఈ 12 సిస్టమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఈ 12 సిస్టమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ బాగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. యు గాట్ మై పాయింట్ మ్యామ్. ఇట్లాగా 12 సిస్టమ్స్ మనకు ఉన్నాయి కదా మ్యామ్. 12 రౌండ్స్ అని చెప్తున్నాను నేను. వీక్లీ 3 times or 4 times 12 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కార్ చేస్తే మోర్ దెన్ ఇనఫ్ మ్యామ్. అదర్ 3 days సింపుల్ వాకింగ్ వేరే వేరే యాక్టివిటీ చేసుకున్నా కూడా అట్లీస్ట్ 3 to 4 times రెగ్యులర్గా చేస్తే ఇంకా మంచిది, డబుల్ బెనిఫిట్. అట్లీస్ట్ వీక్లీ 3 times 4 times ఒక 12 రౌండ్స్ ఆఫ్ సన్ సాలిటేషన్ ఆఫ్టర్ ప్రాపర్ వార్మప్ చేస్తే టోటల్ బాడీ ఫ్యాట్స్ అంతా రెడ్యూస్ అయిపోతాయి. బాడీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్, చాలా యాక్టివ్. ఒక 12 రౌండ్స్ చేస్తే రోజంతా ఒక 12 hours మనం యాక్టివ్గా ఉంటాం మ్యామ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సచ్ ఎ గ్రేట్ ప్రాక్టీస్. సూర్య నమస్కారం అనేది లేకపోతే ప్రపంచంలో యోగాకి ఇంత పాపులారిటీ ఉండకపోవచ్చేమో అన్నంత విధంగా పాపులర్ అయింది మ్యామ్ సూర్య నమస్కారం. నేను 12 రౌండ్స్ చేసి చూపిస్తాను మ్యామ్. నేను మీకు 12 రౌండ్స్ ఆఫ్ సన్ సాలిటేషన్ చేసి చూపిస్తాను. ఈ సన్ సాలిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనమాట. ఇందులో మనకి 12 పోసెస్ ఉంటాయి. ఈ ప్రతి ఒక్క పోస్ మన బాడీలో ఉన్నటువంటి 600 కండరాలని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సూర్య నమస్కార్ అనేది లేకపోతే యోగాకి ఇంత ప్రాచుర్యం రాకపోవచ్చేమో అన్నంత విధంగా సూర్య నమస్కారం అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది అనమాట. నేను సింగపూర్లో ఉన్నటువంటి 6 yearsలో 70% ఆఫ్ మై టైం నేను సూర్య నమస్కారాన్ని టీచ్ చేశాను అనమాట. సో ఈ సూర్య నమస్కారం వచ్చేసి ట్రెడిషనల్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్ అనేవాళ్ళు అనమాట. సో ఇది ఒక 12 రౌండ్లు కరెక్ట్గా మనం ఒక సీక్వెన్స్ లాగా చేస్తే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, సెంట్రల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు, ఎవరికైతే రిజిడ్ ఫ్యాట్స్ ఉంటాయో వెస్ట్ లైన్లో, అబ్డామినల్ రీజన్లో ఒక 10 to 15 minutes వార్మప్ చేసుకున్న తర్వాత ఇది ఒక 12 రౌండ్స్ ఆఫ్ సన్ సాలిటేషన్ ప్రాపర్గా చేస్తే కరెక్ట్ పేస్లో ఒక 12 to 15 minutes వచ్చేలాగా స్లో పేస్, మోడరేట్ పేస్లో కనుక ఈ 12 రౌండ్స్ చేస్తే చాలా మటుకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యిద్ది, గ్లాండ్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, మస్కులర్ ఫ్లెక్సిబిలిటీ పెరిగిద్ది, జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ పెరిగిద్ది. మీ బాడీలో ఉన్నటువంటి 12 సిస్టమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. సూర్య నమస్కారం అంటారు, సన్ సాలిటేషన్. ఇందులో మనకి 12 పోసెస్ ఉంటాయి. ఈ లాస్ట్ పోసెస్ ఒకటి వచ్చేసి బ్యాక్వర్డ్ బెండింగ్ పోస్ ఉంటుంది. దాన్ని మనం కొంచెం తగ్గించుకుంటూ, ఎందుకంటే ఎక్కువసార్లు బ్యాక్వర్డ్ బెండింగ్ చేసినా కూడా బాగా స్ట్రెయిన్ అయిపోద్ది అనమాట లోవర్ బ్యాక్. అందుకని ఈ సీక్వెన్స్లో మనం డైరెక్ట్గా 1 రౌండ్ కాకుండా 12 రౌండ్స్ ఇన్ ఎ సీక్వెన్షియల్ మేనర్ చేస్తాము. 1 time విల్ స్కిప్ ద బ్యాక్వర్డ్ బెండింగ్. లైక్ దట్ మనం రెగ్యులర్గా ఒక 12 రౌండ్స్ కనుక చేసుకోగలిగితే చాలా మటుకు ఫ్యాట్స్ తగ్గిపోతాయి. మీ టోటల్ బాడీ అంతా ఫిట్గా అయిపోతుంది అనమాట. మనం ఇలా వచ్చేసి 1 side ఆఫ్ ది మ్యాట్కి రావాలి. హ్యాండ్స్ 2 నమస్కార ముద్రలో పెట్టేసి గాలి పీలుస్తూ మెల్లిగా 2 హ్యాండ్స్ సైడ్లోంచి రేస్ చేయాలి. మెల్లిగా సాధ్యమైనంత వరకు వెనక్కి బెండ్ అవ్వాలి. గాలి వదిలేస్తూ సాధ్యమైనంత వరకు ముందుకు బెండ్ అవ్వాలి. ఫస్ట్ 6 rounds మనం బేసిక్ వర్షన్ చేద్దాం. రైట్ నీని ఇలా టచ్ చేస్తూ గాలి పీలుస్తూ వెనక్కి బెండ్ అవ్వాలి. మెల్లిగా 2 హ్యాండ్స్ ఇలా లెఫ్ట్ లెగ్ పక్కన తీసుకురావాలి. లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ లెగ్ పక్కకు. మెల్లిగా ఇలా ఆల్టర్నేటివ్గా హీల్స్ టచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది వచ్చేసి మీ కాఫ్ మసిల్స్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది, మీ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ని, లోవర్ బ్యాక్ మసిల్స్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది. మీ హెడ్ కూడా వచ్చేసి సాధ్యమవుతే ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. మెల్లిగా ఇలా టోటల్ బాడీ వెయిట్ని వచ్చేసి మీ హ్యాండ్స్ మీదకి తీసుకురావాలి. ప్లాంక్ పోజ్ అంటారు. మెల్లిగా మీ 2 knees డ్రాప్ చేసేసి ఛాతీ టచ్ చేయాలి.
గాలి పీలుస్తూ సాధ్యమైనంత వరకు ఇలా పైకి రేస్ చేయాలి. మళ్ళీ రిపిటేషన్ ఉంటాయి పోసెస్వి. రేస్ చేయాలి హిప్స్ని. మీ రైట్ లెగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీ హ్యాండ్స్ మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. లెఫ్ట్ నీని టచ్ చేసి వెనక్కి బెండ్. మెల్లిగా 2 హ్యాండ్స్ ముందుకు తీసుకొచ్చేసి ఇలా ముందుకు బెండ్ అవ్వాలి. డైరెక్ట్లీ బెండ్ బ్యాక్. సెకండ్ రౌండ్. లెఫ్ట్ లెగ్ బ్యాక్. హార్చ్. మెల్లిగా 2 హ్యాండ్స్. రైట్ లెగ్ బ్యాక్. ఇలా హీల్స్ని టచ్ చేయాలి. ఫస్ట్ 6 రౌండ్స్ 3 to 4 రౌండ్స్ టు 6 రౌండ్స్ బాగా స్టిఫ్గా ఉంటుంది బాడీ అంతా. మెల్లిగా టచ్ చేయాలి. గాలి పీలుస్తూ పైకి రేస్. మెల్లిగా బాడీ రేస్ చేయాలి. లెఫ్ట్ లెగ్ 2 హ్యాండ్స్ మధ్యలో తీసుకురావాలి. అశ్వసంచాలాసన చాలా ఇంపార్టెంట్ ఆసన సూర్య నమస్కారంలో. వెనక్కి బెండ్ అవ్వాలి. హ్యాండ్స్ 2 ముందుకు తీసుకురావాలి. బెండ్ ఫార్వర్డ్. సాధ్యమైనంత వరకు బెండ్ అవ్వాలి. ఇలా ఫింగర్స్ని పామ్స్ని టచ్ చేసే ప్రయత్నం చేయాలి. బెండ్ ఫార్వర్డ్ డైరెక్ట్లీ. థర్డ్ రౌండ్. మెల్లిగా ఆర్చ్. మెల్లిగా హ్యాండ్స్ ముందుకు తీసుకొచ్చేసి లెఫ్ట్ లెగ్ వెనక్కి ఇలా హీల్స్ని టచ్ చేయాలి. స్లోలీ కమ్ టు ప్లాంక్. డ్రాప్ యువర్ నీస్ డౌన్. మెల్లిగా ఛాతీని టచ్ చేయాలి. సాధ్యమైనంత వరకు పైకి రీచ్ చేయాలి. మీ లోవర్ బ్యాక్ బాగా స్ట్రెంగ్తన్ అయింది, ఫ్లెక్సిబుల్ అయింది. లెఫ్ట్. రైట్ లెగ్ మెల్లిగా మీ 2 చేతుల మధ్యలోకి. హ్యాండ్స్ డౌన్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ముందుకు బెండ్ అవ్వాలి. బెండ్ ఫార్వర్డ్. లాస్ట్ 6 రౌండ్స్ డైనమిక్ ప్రాక్టీస్ చేస్తాం. రైట్ లెగ్ ఇలా వెనక్కి తీసుకెళ్ళాలి. డోంట్ టచ్ యువర్ రైట్ని. రైట్ని ఫ్లోర్ని టచ్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఇలా బ్యాలెన్స్ చేయాలి. మీ లోవర్ బాడీ మసిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. పైకి చూడాలి. హ్యాండ్స్ 2 ఇలా తీసుకురావాలి. మెల్లిగా హెడ్ అండ్ షోల్డర్స్ని సాధ్యమైనంత వరకు ఇలా పుష్ చేయాలి. ఇలా ప్లాంక్ పోజ్. మీ నీస్ని టచ్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఇలా బ్యాలెన్స్ చేయాలి. సాధ్యమైనంత వరకు పైకి రావాలి. లెఫ్ట్. రైట్ లెగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్. బ్యాలెన్స్. పైకి చూడాలి. మీ లోవర్ బ్యాక్, థై మసిల్స్, కాఫ్ మసిల్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. 8th రౌండ్. బెండ్ ఫార్వర్డ్. పాసిబిలిటీ ఉంటే 2 చేతులు వెనకాలకు తీసుకొని కాఫ్ మసిల్స్ దగ్గరికి 5 కౌంట్స్. 1 2 3 4 5. కమ్ టు నమస్కార్ ముద్ర. ఈ 12 రౌండ్స్ ఆఫ్ సన్ సాలిటేషన్ చేసేస్తే పూర్తిగా బాడీ మొత్తం అలసిపోతుంది అనమాట. యూ కెన్ ఫీల్ ద టైర్డ్నెస్ ఇన్ మై బాడీ. బాడీ మొత్తం స్వెట్ వచ్చేస్తుంది. సో ఇది మన బాడీలో ఉన్నటువంటి 12 సిస్టమ్స్ లైక్ మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇట్లాంటి అన్ని సిస్టమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసేసి మీ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీ మసిల్ స్ట్రెంత్ బాగా ఉంటుంది. మీ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంటుంది. మీ హోల్ డే బాగా ఎనర్జైజ్డ్గా ఈ సూర్య నమస్కార్ ప్రాక్టీస్ వల్ల రన్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.